మరణించినను జీవించును అన్నాడు. సమాధి దగ్గరికి వెళ్ళాడు. లాజరు వెలుపలికి రమ్మన్నాడు. చనిపోయిన వాడు, మరణించిన వాడు, భూమిలో పాతాళములో పాతి పెట్టబడినటువంటి నిర్జీవమైనటువంటి శరీరము జీవము కలిగి ఆ యొక్క యేసు ప్రభు స్వరము ఆ చెవిలో పడగానే ఆ చనిపోయిన లాజరు జీవముతో లేచి వచ్చాడు. పేద లాజరు మరణించిన తరువాత అబ్రహాము రొమ్ము మీద ఉన్నప్పుడు పాతాళములో ఉన్నటువంటి ధనవంతులు అంటూ ఉన్నారు, అయ్యా ఈ అగ్నిగుండములో నేను మారి మషి అయిపోతూ ఉన్నాను, ఈ అగ్నిగుండములో నా శరీరం కూడా నాశనం అయిపోతా ఉంది, నా నాలుక మీద నేను దప్పికకు అల్లాడిపోతూ ఉన్నాను. అబ్రహాము కుడి రొమ్మున ఉన్నటువంటి ఆ పేద లాజరును ఆయన చిటికిన వేలితో ఆ నీటి కొనను ముంచి నా నాలుక మీద ఉంచితే నా దాహము చల్లారుతూ ఉంది, నా దాహమును తీర్చుకుంటాను అని పలుకుతూ ఉన్నాడు. భక్తిమై గుడ్డివాడు తో పక్కన కూర్చుండి, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా, నాకు దృష్టిని ప్రసాదించయ్యా, నాకు చూపును ప్రసాదించయ్యా అని మొరపెట్టుకున్నాడు. శతాధిపతి సేవకుడు అస్వస్థతో ఉన్నప్పుడు శతాధిపతి వచ్చంటూ ఉన్నాడు, అయ్యా నా సేవకుడు అనారోగ్యముతో బాధపడుతున్నాడు, నువ్వు ఒక్క మాట పలికితే ఆయన స్వస్థత పొందగలడు. చూసారా యేసయ్య ఎన్ని అద్భుతాలు చేశాడు.